ప్రీహీట్ చేసుకుందాం. ప్రీహీటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుందాం. 5 గ్రీన్ మిర్చి అండ్ 1 ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి ఇందులో రెడ్ మిర్చి గార్లిక్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. రైస్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాము. సో ఇది ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులో 6 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం చెక్కతో క్లోజ్ చేసుకుందాం. ఆడియో టర్మ్ లో టర్బో విండోలో 2 మినిట్స్ పెట్టుకుందాం. ఫ్లేమ్ హైలో పెట్టుకుందాం. కుకింగ్ కంప్లీట్ అయింది. ఆడియో టర్మ్ ఆఫ్ చేసేసి తీసేద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేద్దాం. డీప్రెషరైజింగ్ అయిపోయింది. ప్రెషర్ అంతా అయిపోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాం. ఫ్లేమ్ ఆన్ చేసి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫైనల్లో ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. రసం రైస్ రెసిపీ రెడీ అయిపోయింది.